హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అను షమ్లు బ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను పాస్తా చేస్తున్నాను. ఫస్ట్ అయితే వేడి నీళ్ళు పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేసి అందులో కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేశాను. అవి బాగా మరగాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు అందులో మనం పాస్తా వేసుకుందాం. మనం ఎంత క్వాంటిటీ తీసుకోవాలన్నది ఇక మన నెంబర్స్ని బట్టి తీసుకుందాము. నేనైతే ఇది ఒక కప్పు ఎక్కువనే ఉంటుంది, అది తీసుకున్నాను అన్నమాట. బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకొని ఇదైతే ఇట్లా ఉడికిందా లేదా అని మనం ఇట్లా చుంచితే తెలుస్తుంది. అట్లా బాగా బాయిల్ చేసుకున్నాక ఇట్లా చిల్లుల దాంట్లో వేసుకుంటే మనం మళ్ళీ చల్లీలు పోసి కడిగి పెట్టుకోవాలి, లేదంటే అతుక్కుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఆయిల్ వేయడం వల్ల కూడా అతుక్కోదు. అలా కడిగి పెట్టుకొని దాన్ని పక్కకు పెట్టేసుకొని నేను మళ్ళీ బాండి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తున్నా. అది మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు, నార్మల్గా ఫ్రై చేయాలి. అంటే మరీ మెత్తగా అవ్వకూడదు, మరీ ఉడకకుండా ఉండకూడదు అన్నమాట. బాగా ఫ్రై అయితే కూడా అంత టేస్ట్ ఉండదు. ఇందులో టమాటా ముక్కలు కూడా వేసేసిన, సాల్ట్ కూడా వేసిన. ఇంతే. ఇవి వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం కారం వేసిన తర్వాత ఇప్పుడు నేను మనం బాయిల్ చేసుకున్న పాస్తా ఉంటుంది కదా, అదైతే వేస్తున్నా. అది వేసి మనం బాగా కలిపేసుకోవాలి. ఇందులో కలిపేసుకున్నప్పుడు నేను ఒక మసాలా ఉంటుంది కదా, మసాలా అంటే ఓన్లీ ధనియాలు, చెక్క, ఇలాచి, అంతే. ఈ మూడే ఉంటాయి అన్నమాట ఆ మసాలా. దాంట్లో కొంచెం పప్పుల పొడి కూడా ఉంటుంది, అదన్నమాట. ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నా. అది వేసిన పిల్లలకి బాగుంటుంది. నేను సాసులు అనేది యూజ్ చేయట్లేదు హెల్త్ పరంగా, అందుకని చెప్పి అవి వేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఇప్పుడు దాంట్లో కొంచెం బాగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత కొద్దిసేపు ఒక 2 minutes అట్లా మూత పెట్టుకుందాము. దానికి అంతా బాగా పట్టేసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఇక మూత పెట్టేసుకొని తీయగానే చూడండి ఎంత బాగుందో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.